బిగ్ సెవెన్లో లాస్ట్ టాపిక్ చూద్దాం. అప్పుడు జో బైడెన్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. వీరి పార్టీలు వేరైనా ఒక విషయంలో మాత్రం ఇద్దరు ఒకే కోవకు చెందినవారు అనిపిస్తోంది. అసలు ఎందుకు ఈ పోలిక, దీనికి కారణాలు ఏంటనే కదా మీ ప్రశ్నలు? అయితే చూసేయండి. And it was perfect. Yeah. Can you say what in particular? You could ask the doctors. In fact, we have doctors traveling with us, but I think they gave you a very conclusive. Nobody has ever given you reports like I gave you. And if I didn't think it was going to be good, either I would let you know negatively, I wouldn't run, I'd do something. But the doctor said some of the best reports for the age. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మెడికల్ చెకప్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలివి. తనకు ఎంఆర్ఐ చేశారని, అంత పర్ఫెక్ట్ గా ఉందంటూ అనౌన్స్ చేశారాయన. నిజానికి ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలా రోజుల నుంచి అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో ట్రంప్ వైద్య పరీక్షలు చేయించుకోవటం, అంతా బాగుందని చెప్పటం అంటే తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టడానికి అని అర్థమవుతుంది. కానీ నిజంగా ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? ఈ సీన్ చూశాక నిజంగా ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే జపాన్ పర్యటనలో ఆయన తడబడ్డారు. తాను ఎక్కడున్నది, ఏం చేస్తున్నది మర్చిపోయినట్టుగా ఉంది ట్రంప్ బిహేవియర్. ట్రంప్ వెంట జపాన్ ప్రధాని సనాయే తకాయిచి కూడా ఉన్నారు. అక్కడ ట్రంప్ సైనికుల గౌరవ వందనం స్వీకరించాల్సి ఉంది. కానీ అవసరం లేని దగ్గర సెల్యూట్ చేసి నిలబడ్డారు. దీంతో ముందుకు కదలాలంటూ జపాన్ ప్రధాని సైగ చేశారు. ఆ తరువాత ఆగాల్సిన చోట ఆగకుండా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడితో అయిపోలేదు. ఆ తరువాత ఆయన ఎటు వెళ్లాలో మరో సైనికాధికారి ట్రంప్ కు చెప్పేందుకు ప్రయత్నించినా ట్రంప్ వెంటనే అర్థం చేసుకోలేకపోయారు. క్షణకాలం పాటు తడబడ్డారు. ఇప్పుడు ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు, ట్రంప్ ఇంతకు ముందు కూడా ఇలానే తడబడ్డారు. పేర్లు చెప్పటంలో ఇబ్బందులు పడ్డారు. ఇండియా బదులు ఇరాన్ అని చెప్పటం కూడా జరిగింది. దీంతో అధ్యక్షుడికి మతిమరుపు మొదలైందనే చర్చ అమెరికాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా మొదలైంది. కానీ వైట్ హౌస్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తోంది. నిజానికి ట్రంప్ వయసు 79 ఏళ్లు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత ఎక్కువ వయస్సు ఆయనదే. గత నెలలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత వైట్ హౌస్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ట్రంప్ కంటే ఆయన గుండె వయస్సు 14 ఏళ్లు చిన్నదిగా తెలిపింది. నిజానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. అప్పట్లో జో బైడెన్ కు మతిమరుపు వచ్చిందంటూ ట్రంప్ నానా ఆరోపణలు చేశారు. ఆ తరువాతే ఆయన అధ్యక్ష పోటీల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ట్రంప్ పై కూడా అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. జూలైలో ట్రంప్ తన కాళ్ల దిగువ భాగంలో వాపు, కుడి చేతిలో గాయాల సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పుడేమో ఏకంగా మతిమరుపు ఆరోపణలొచ్చాయి.